హలో. ఇట్ ఈస్ గుడ్ టైమ్ టు టాక్ విత్ యూ సార్. ఎస్ సౌమ్య, టెల్ మీ. ఒక సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ చేశారు సార్. హుహు. హాయ్ మ్యామ్, 2023 బీటెక్ కంప్లీట్ అయ్యింది. సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకున్నాను. హుహు. నేను మాన్యువల్ టెస్టింగ్లో ఎక్స్పర్ట్. హుహు. కానీ నేను ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సెలెక్ట్ అవ్వలేకపోతున్నా. హుహు. సెకండ్ రౌండ్లో కానీ థర్డ్ రౌండ్లో కానీ పోతుంది. హుహు. నాకు టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి. హుహు. నేను ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయలేకపోతున్నా. హ్మ్. నా రెజ్యూమ్లో ప్రాజెక్ట్స్ పెట్టినా నేను ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయలేకపోతున్నా. హుహు. మీరు ఏమైనా సజెస్ట్ చేయగలరా మ్యామ్? ఓకే. సార్ దీన్ని అడుగుతున్నా, ఏమైనా సజెస్ట్ చేయగలరా సార్? యాహ్! షూర్ సౌమ్య. సో, Yes. ఇలాంటి ప్రొఫైల్స్ ఏంటంటే, సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్యాండిడేట్, ఈ సబ్స్క్రైబర్ ఎలా ఉన్నారంటే 2023లో తన బీటెక్ కంప్లీట్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఒక మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత అప్పటి నుంచి 2023 నుంచి 25 వరకు తను జాబ్స్ ట్రై చేస్తున్నాడు. స్టిల్ జాబ్ రావట్లే. ఇలాంటి ప్రొఫైల్స్ కొన్ని ఉంటాయి. ఈ ప్రొఫైల్‌లో మీరు చూస్తున్న వాళ్ళకి కూడా ఏదో ఒక ప్రొఫైల్ సింక్ అయ్యి ఉండొచ్చు. సో, నేనేం చెప్తా అంటే, మనం ప్రతిరోజు మనం అప్డేట్‌లో ఉంటాం. ప్రతిరోజు అప్‌గ్రేడ్ అవుతుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందుకు సామ్‌సంగ్ చాట్ మొబైల్ అని ఉంటుండే చిన్నది. ఇప్పుడు ఐఫోన్ వర్షన్‌లు వచ్చినాయి. 18 వర్షన్‌లు వచ్చినాయి అండ్ అలాంటి వర్షన్స్ వచ్చినాయి. సో, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, మనము రియలైజేషన్ లేకపోతే ఇంకా మీరు 2 ఇయర్స్ అయినా ఈ ప్రొఫైల్‌కి జాబ్ రాదు. మీరు 1.5 ఇయర్ నుంచి జాబ్ ట్రై చేస్తున్నారు. మీరు ఇంకా కూడా ప్లేస్ అయితే లేరంటే మీ లోపట ఏదో చిన్న మిస్టేక్ ఉంటది. చిన్న మిస్టేక్. ఏదో కమ్యూనికేషన్ అయినా ఉండొచ్చు. నేను చెప్తా, ఇప్పుడు ఈ ప్రొఫైల్ మాన్యువల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్ అంటున్నాం. ఎక్స్పర్ట్ అని ఎలా చెప్తారండి మీరు? మీరు నేర్చుకున్నారు. రియల్ టైమ్‌లో వర్క్ చేయలే. జస్ట్ మీరు వర్క్ నేర్చుకున్నారు అంతే. యూ పీపుల్ ఆర్ నాట్ వర్కింగ్ విత్ ద రియల్ టైమ్ ఎంప్లాయీస్ అండ్ రియల్ టైమ్ క్లయింట్స్, రైట్? సో, యూ పీపుల్ హ్యావ్ ఓన్లీ నాలెడ్జ్ ఆన్ హౌ వి విల్ డూ ద మాన్యువల్ టెస్టింగ్ అనేది మీకు ఐడియా ఉంది. బట్ ఎలా చేస్తామనే ఎక్స్‌పీరియన్స్ లేదు మీకు. మీరేం చేయాలి 2023 అంటే, సో మీరు మాన్యువల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ అని మీరే అనుకుంటుండ్రు. నేను ఎక్స్పర్ట్ అని మీరే చెప్పేసుకుంటుండ్రు. నా కమ్యూనికేషన్ బాగుందని మీరే చెప్పుకుంటున్నారు. నా టెక్నికల్ జాబ్ ఉందని మీరే చెప్పుకుంటున్నారు. ఇలా చెప్పుకున్న రోజు మీకు జాబ్ రాదు. మీరు ఎక్కడో ఒక దగ్గర మిస్ చేస్తుంటారు. మాన్యువల్ టెస్టింగ్ వదిలేయండి. ఇంకేదైనా టూల్స్ నేర్చుకోండి. పోస్ట్ మ్యాన్, స్వాగర్, అజూర్, బ్రౌజర్ స్టాక్, బబ్సూట్, యాక్స్డివ్, ఎగ్జిల్లా అండ్ జేమీటర్ అండ్ బ్లేజ్ మీటర్ అనే టూల్స్ నేర్చుకొని మస్తుగా ఉండాలి. ప్రొఫైల్ చూస్తే అరే ఈయనకి ఇన్ని వచ్చా అనేటట్టుగా ఉండాలి ప్రొఫైల్. మీ దాంట్లో ఓన్లీ మాన్యువల్ టెస్టింగ్ పెట్టుకున్నారు. నేను ఎక్స్పర్ట్ అంటున్నారు. ఎలా వస్తుందండి జాబ్? అంతే కదా సౌమ్య? ఒక స్కిల్ నేర్చుకుంటే జాబ్ రాదు, 10 స్కిల్స్ రావాలి. ఏదైనా కంపెనీ మనల్ని ఎవరైనా హైర్ చేసుకుంటే ఒక పని చేసేటోని తీసుకోరు. ఈయన ఆల్రౌండర్, ఈయన అన్ని చేస్తాడు అనే ప్రొఫైల్స్ ని చూస్తుంది. ఆయన ఒకటే నేర్చుకున్నాడు, ఇంతగానే ట్రై చేస్తున్నాడు, ఇంకా జాబ్ రాదు. గ్యాప్ పెరుగుతుంది తప్ప జాబ్ రాదు. నా సజెషన్ ఏంటంటే ఈ ప్రొఫైల్ కి ఫస్ట్ స్కిల్ అప్గ్రేడ్ చేసుకోమని చెప్పండి. అన్ని వచ్చాడు ఎప్పుడు ముందర పడడు. అవునా? అన్ని నాకు వచ్చు, నాకు అన్ని తెలుసు అంటున్నాను. నా ప్రొఫైల్ నాకు లైక్ మాన్యువల్ టెస్టింగ్ వచ్చు, నాకు టెక్నికల్ వచ్చు, కమ్యూనికేషన్ వచ్చు, అన్ని వచ్చు. మరి జాబ్ ఎందుకు వస్తుంది? అవునా కదా? అన్ని వచ్చిన జాబ్ జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ టు యూ గాయ్. నేను మిమ్మల్ని అడుగుతున్నా, జాబ్ ఎందుకు రావట్లే? ఎప్పుడైనా ఐటీ కంపెనీలో ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయినా అన్ని వచ్చని ఫీల్ అవ్వడు. ఇంకా నేర్చుకోవాలి సబ్జెక్ట్, ఇంకేదో మిస్ అయింది. 100%. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉండాలి మీ ఆలోచన అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఫుల్గా అందరికి అన్నదానం చేశాను కాదు. 100 మెంబర్స్కి అన్నం పెట్టిన తర్వాత ఒక ఫుడ్ అయిపోతుంది. స్టిల్ ఇంకా మనం ఫిల్ చేయలే, ఇంకొకటి ఫిల్ చేయాలనే మనస్వార్థం ఉండాలి. అప్పుడు నువ్వు 101కి రీచ్ అవుతావు. ఇక్కడ మీరు చెప్తుంది ఏంటి? ఇప్పుడు మొత్తం వచ్చు అనే ఆ మోటోకి వెళ్ళి రండి. నాకేమి రాదు, ఇంకా నేర్చుకోవాలని అప్గ్రేడ్ చేసుకుంటే, సో మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటే మీకు తొందరగా జాబ్ వస్తుంది. మంచి స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటే మీకు తొందరగా జాబ్ వస్తుంది, మంచి ప్యాకేజ్ అనేది వస్తుంది సౌమ్య. సో వీళ్ళకి ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, వీళ్ళు స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి. అన్ని నాకు వచ్చు అనే ఉద్దేశంతో ఉంటే జాబ్ రాదు. సో ఇంకా నేర్చుకోవాలి. ఏమేమి నేర్చుకోవాలి, అప్గ్రేడ్ స్కిల్స్ మీకు ఏమైనా ఈ వీడియో విన్న తర్వాత మీకు కరెక్ట్ కావాలనుకుంటే సౌమ్య టీమ్కి కనెక్ట్ అవ్వండి. మేడం విల్ గైడ్ యూ. సో ఇంకా మీరు ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చూసుకోండి. ఒకసారి మీకు వీలైతే ఫ్రీ మార్క్స్ కండక్ట్ చేస్తారు సౌమ్య టీం వాళ్ళు. సౌమ్యకి కనెక్ట్ అయితే డెఫినెట్గా తను ఫ్రీ మార్క్స్ కూడా కండక్ట్ చేపిస్తుంది. మీకు ఏమైనా స్కిల్ అప్గ్రేడ్ కావాలంటే అప్గ్రేడ్ చేపిస్తుంది. సో ఇది మా సజెషన్. మీరు ఫస్ట్ అయితే అన్నీ వచ్చు అనే భ్రమలో బతకండి, ఇంకా నేర్చుకోవాలి అనే భ్రమలో ఉండండి. డెఫినెట్గా మీ ప్రొఫైల్కి మంచి హైక్ రావడం, మంచిగా ప్యాకేజ్ రావడం జరుగుతుంది. సో ఇంకొకటి బాస్, నువ్వు ఇప్పటివరకు ఈ 1.5 ఇయర్స్లో నా ఎక్స్పీరియన్స్కి నెలకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా దాదాపు మీరు ఒక 16 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటారు. ఒక ఇంటర్వ్యూ ఫెయిల్ అవ్వగానే అరే నేను ఎందుకు ఫెయిల్ అయినా, ఏ క్వశ్చన్కి ఫెయిల్ అయినా అని నేర్చుకోవాలి సౌమ్య ఫస్ట్ థింగ్. ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే 10 ఇంటర్వ్యూలు పోతున్నారు, ఇంకా ఫెడప్ అయిపోతున్నారు, ఇంకా నాకు జాబ్ రాదని నాన్నింటికి వెళ్ళిపోతున్నారు. ప్రతి ఇంటర్వ్యూకి వీళ్ళు ఏం చేయాలంటే, నేను ఎందుకు ఫెయిల్ అయినా, ఒక క్వశ్చన్ వచ్చింది, ఒక ఫస్ట్ ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు ఫస్ట్ రౌండ్కి
ఫస్ట్ రౌండ్ లో నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చిన. ఓకే, సెల్ఫ్ ఇంట్రడక్షన్ నాతో పాటు ఇచ్చిన వాళ్ళంతా సెకండ్ రౌండ్ కు పోయారు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేను పోలే అంటే ఇంటికి పోయి ఏం చేయాలి, అరే నేను ఎక్కడ మిస్ చేసిన, నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇంకా జబర్దస్త్ నేర్చుకోవాలి అని తను ఒక ఎంతూథియాజం ఉండాలి. ఆ ఎంతూథియాజం లో తను నేర్చుకుని నెక్స్ట్ ఇంటర్వ్యూ సెకండ్ ఇంటర్వ్యూలో ఫస్ట్ రౌండ్ పాస్ అవ్వాలి. అప్పుడు నువ్వు ఏదైతే ఎనలైజ్ చేసినావు, నీలో ఉన్న మిస్టేక్ నేనైతే క్యాచ్ చేసుకుని దాన్ని ఎనలైజ్ చేసి ఎగ్జిక్యూషన్ చేస్తే ఇప్పుడు సెకండ్ రౌండ్ కి వచ్చారు. ఇప్పుడు సెకండ్ రౌండ్ లో కూడా ఏంటి, ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంది. అందరు పాస్ అయినా నువ్వు ఎందుకు పాస్ కాలే, ఎనలైజ్ చేసుకోవాలి. ఎనలైజ్ చేసి ఎగ్జిక్యూషన్ చేస్తే సెకండ్ కాస్త థర్డ్ కు పోతుంది. గ్రూప్ డిస్కషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ నా దగ్గర, నేను ఒక ఇంటర్వ్యూ తీసుకుంటున్నా ఫ్రెషర్స్ కి, తీసుకుంటున్నప్పుడు ఒక 5 members వచ్చారు, గ్రూప్ డిస్కషన్ పెట్టారు. ఆ 5 members లో ఒక పర్సన్ సెలెక్ట్ కాలే, 4 members ని సెలెక్ట్ చేసిన. ఎందుకు సెలెక్ట్ చేసిన, తనకి ఈజ్ ఎక్కడ వాడాలి, వాజ్ ఎక్కడ వాడాలి, వర్ ఎక్కడ వాడాలి, హ్యాజ్ ఎక్కడ వాడాలి, నాట్ ఎక్కడ వాడాలి తెలియట్లేదు సౌమ్య. బట్ తను ఏమనుకుంటే నేను చాలా బాగా మాట్లాడినా అనుకుంటా, మాట్లాడడం ఇంపార్టెంట్ కాదు. సో కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వాళ్ళు ఫోకస్ చేయాలి. తను ఇంకా ఫస్ట్ రౌండ్ అంటే తను పోతుందంట ఇంకా 5-10 ఇంటర్వ్యూస్ కి. ఎందుకు పోతుండు అంటే లైక్ తను ఇంకా అప్గ్రేడ్ అవుతలేడు, తెలుసుకుంటలేదు తన మిస్టేక్. ఇక్కడ కూడా అదే ప్రొఫైల్ జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు అప్గ్రేడ్ చేసుకోండి స్కిల్, డెఫినెట్ గా మీకు మంచి జాబ్ వస్తుంది. మీకు ఇన్ కేస్ ఏమైనా జాబ్ గైడెన్స్ ఏమైనా కావాలంటే టీమ్ కి కనెక్ట్ అంటే టీమ్ గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్. ఈ క్వశ్చన్ ఎవరైతే క్వైరీ రేజ్ చేస్తారో వాళ్ళకి ఈ వీడియో అనేది 100% యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ వ్యూయర్స్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.